హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బై గాడ్స్ గ్రేస్ మనము సక్సెస్‌ఫుల్‌గా చాప్టర్ 5 వరకు కంప్లీట్ చేసేసాము. క్లాస్ 6 సోషల్. సో, క్లాస్ చాప్టర్ 6థ్‌కి వచ్చేసాము. 6థ్ చాప్టర్‌కి. సో, ఈ 6థ్ చాప్టర్ ఏంటి? ఓకే. ఇది చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్. ఫిఫ్త్ చాప్టర్ కూడా మనం చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేశాము. చిన్న చాప్టర్ అది. 10 పేజెస్ మాత్రమే. ఇది 20 పేజెస్ చాప్టర్. సో, ఇండియా థట్ ఈస్ భారత్ వరకు మనం కంప్లీట్ చేశాము. ఎవరైతే నిజంగా వాచ్ చేస్తున్నారో ప్లీజ్ వాచ్ ప్రీవియస్ చాప్టర్స్ ఆల్సో. ఎందుకంటే మీకు క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్క వర్డ్ గురించి, ప్రతి ఒక్క చాప్టర్ గురించి చాలా క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా? మీకేమన్నా డౌట్స్ ఉన్నా మీకు తీరిపోతాయన్నమాట. సో, లెట్స్ స్టార్ట్ దిస్ చాప్టర్. ఓకే. చాప్టర్ 6 ద బిగినింగ్స్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్. ఓకే. మనం ఎవ్రీ టైమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఎలా అయితే చూస్తున్నామో ఎవ్రీ చాప్టర్‌లో, సో, ఈ చాప్టర్ కూడా అలాగే చదువుకుంటూ వెళ్దాం చక్కగా. నేర్చుకుందాం. ఓకే. ద బిగినింగ్స్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్. బిగినింగ్స్ అంటే ఏంటి? మొదలు. ఎట్లా స్టార్ట్ అయింది? ఏం స్టార్ట్ అయిందిట? ఇండియన్ సివిలైజేషన్. ఇండియన్ అంటే ఇండియా యొక్క సివిలైజేషన్. సివిలైజేషన్ అంటే ఏంటి అంటే అడ్వాన్స్‌డ్ సొసైటీ. అడ్వాన్స్ సొసైటీ అంటే నాగరికత. తెలుగులో ఏమంటారంటే నాగరికత. నాగరికత అంటే నాగరికతకి, నగరానికి మీకు కొంచెం వర్డ్స్ ఒకటేలాగా అనిపిస్తున్నాయి గదా పిల్లలు. సో, నిజంగానే నాగరికతకి, నగరానికి ఉంది. సేమ్ సిమిలారిటీ అయితే ఉంది. నగరం అంటే ఏంటి? మనకి నగరంలో చాలా రోడ్సు, ట్రాన్స్‌పోర్టు, గవర్నమెంటు, వాటర్ సిస్టమ్, డ్రైనేజ్ ఎవ్రీ ఫెసిలిటీ మనకి అందుబాటులో ఉంటుంది కదా! సిటీస్‌లో ఫోన్, కరెంట్, ల్యాప్‌టాప్ ఎవ్రీ ఫెసిలిటీ మనకి అడ్వాన్స్‌గా ఉంటుంది. ఆ అడ్వాన్స్ సొసైటీ ఇండియాలో ఎక్కడ స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది? అని మొత్తం వివరాలు తెలుసుకోవడానికే ఈ చాప్టర్ అన్నమాట. అది మన ఇండియాలో అడ్వాన్స్ సొసైటీ సిటీస్ అనేవి ఎట్లాగా ప్రారంభం అయినాయి. ఓకే. సో, మనము లాస్ట్ క్లాస్ చాప్టర్‌లో మనము ఎర్లీ హ్యూమన్స్ గురించి తెలుసుకున్నాం. ఎర్లీ హ్యూమన్స్ స్టార్టింగ్‌లో ఏం చేసేవాళ్ళు? హంటర్స్, హంటింగ్, గ్యాదరింగ్ చేసేవాళ్ళు. తర్వాత చక్కగా హ్యూమన్స్ ఒక పద్ధతిగా వెల్ ఆర్గనైజ్డ్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. కమ్యూనిటీ వెల్‌ఫేర్ చూసాము. వాళ్ళకి వాళ్ళు సహకరించుకోవడం చూసాము. చీఫ్‌టన్స్, లీడర్స్‌ని చూసాము. కదా! ఆ కమ్యూనిటీ అంతా సస్యశ్యామలంగా చక్కగా చూసుకునేవాళ్ళు ఉన్నారనమాట. లీడర్స్ కూడా. ఓకే. దాంట్లో సెల్ఫిష్‌నెస్ లేదు ఎక్కడ. సో, అక్కడి వరకు మనం వచ్చాం. అంటే రూరల్ ఇండియా వరకు వచ్చాం. విలేజెస్ దాకా వచ్చాం. ఫార్మింగ్ చేసుకోవడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, హట్స్, తర్వాత రివర్స్ దగ్గర చక్కగా వాళ్ళు పంటలు పండించుకుంటూ జీవించారు. నెక్స్ట్ ఏంటి? ఓకే. విలేజెస్ దాకా వచ్చాం గదా! నెక్స్ట్ ఏంటి? దేంట్లో అయినా నెక్స్ట్ ఉంటుంది కదా! సో, నెక్స్ట్ ఏంటి అంటే అడ్వాన్స్ సొసైటీ ఇండియాలో ఎలా వచ్చింది? ఎలా స్టార్ట్ అయింది? అసలు ఫస్ట్ ఏంటది? అసలవన్నీ తెలుసుకుందాం. ఓకే. లెట్స్ గో ఇంటు ద చాప్టర్. ద మోస్ట్ ఏన్షియంట్ సివిలైజేషన్ ఆఫ్ ఇండియా అట. అంటే అతి పురాతనమైన నాగరికతట ఇండియాలో. ఓకే. ఏంటది? నోన్ వేరియస్‌లీ యాస్ హరప్పన్. హరప్పన్ సివిలైజేషన్ ఫస్ట్ వర్డ్ చూడండి. నెక్స్ట్ ఇండస్ సివిలైజేషన్ సెకండ్ వర్డ్. థర్డ్‌ది ఇండస్ సరస్వతి సివిలైజేషన్ థర్డ్ వర్డ్. సో, ఇలా వేరియస్ వర్డ్స్‌తో పిలిచారు. ఇదే సివిలైజేషన్. సేమ్ సివిలైజేషన్. సేమ్. ఒక్కటే సివిలైజేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ సివిలైజేషన్. అది డిఫరెంట్ నేమ్స్‌తో పిలిచారు. పేర్లు మాత్రమే వేరు. ఏమేం పేర్లున్నాయట ఆ సివిలైజేషన్‌కి? హరప్పా సివిలైజేషన్, హరప్పన్ సివిలైజేషన్, ఇండస్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, తర్వాత ఇండస్ సరస్వతి సివిలైజేషన్. ఇండస్ సరస్వతి సివిలైజేషన్. ఓకే. వాస్ ఇండీడ్ అదెలా ఉందిట? నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందిట. ఇన్ మెనీ వేస్ చాలా విధాలుగా. ఓకే.
ఒక విధం కాదు. మనం చెప్పుకోవడానికి ఒక విధంగా చెప్పుకునేది కాదట అది. చాలా రకాలుగా, చాలా విధంగా ఒక అద్భుతమైనదిట. ఓకే. వెల్ బ్యాలన్స్‌డ్ కమ్యూనిటీ లైఫ్స్. ఆల్రెడీ మనం కమ్యూనిటీ వెల్‌ఫేర్ చూసాం గదా! అదే కంటిన్యూ అయిందనమాట. ఎలా ఉన్నాయిట కమ్యూనిటీస్, సొసైటీస్ ఎలా ఉన్నాయి? వెల్ బ్యాలన్స్‌డ్ అంటే ఏంటి? ఒక రిచ్, పూరు భేదాలు లేవు. అందరూ కలిసి, అందరూ సహకరించుకుంటూ, ఒకళ్ళకొకళ్ళు ఓకే. అందరూ చక్కగా జీవించారు. ఓకే. ఏంటి పూర్ ఆర్ నాట్ గ్లేరింగ్ అసలు ఆ డిఫరెన్సెస్ అనేది మనకెక్కడ కనిపించలేదుట. In essence, Harappan societal scenario was not that of exploitation. దోపిడీలు, ఒకళ్ళని ఆ! ఒకళ్ళ దగ్గర సొమ్ము తీసేసుకోవడాలు, లేదా ఒకళ్ళని మోసం చేయడాలు, లేదా ఇంకా కుట్రలు పన్నాలు. అసలు ఇట్లాంటి యొక్క ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది లేదుట. నాట్ ఎక్స్‌ప్లాయిటేషన్ బట్ ఆఫ్ మ్యూచువల్ అకామోడేషన్. అంటే ఒకళ్ళకొకళ్ళు ఓకే. వాళ్ళకి వాళ్ళుగా సహకరించుకున్నారట ఆ సివిలైజేషన్‌లో. వెరీ నైస్ కదా! ఫెంటాస్టిక్‌గా ఉంది. అప్పటి సొసైటీనే చాలా అద్భుతంగా ఉందనేది నేను చెప్తాననమాట. ద బిగ్ క్వెషన్స్. వాట్ ఈస్ సివిలైజేషన్? నాగరికత అంటే ఏంటి? ఈ అడ్వాన్స్ సొసైటీస్ అంటే ఏంటసలు? ఈ సివిలైజేషన్ అంటే ఏంటి? దేనికి సంబంధించింది? ఇది కొత్తగుంది కదా! మనం వింటున్నాం. అదంటే ఏంటి? అనేది మనం చూద్దాం. వాట్ వాస్ ఎర్లియస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ద ఇండియన్ సబ్‌కాంటినెంట్? ఇండియన్ సబ్‌కాంటినెంట్ మొత్తానికి కూడా ఏది అత్యంత ప్రాచీనమైన నాగరికత? ఎర్లియస్ట్ సివిలైజేషన్ చూద్దాం. వాట్ వర్ ఇట్స్ మేజర్ అచీవ్‌మెంట్స్? ఓకే. ఉంది. సివిలైజేషన్ అయితే ఉంది. దాని యొక్క గొప్పదనాలేంటి? దాంట్లో ఏమేమి అచీవ్‌మెంట్స్ ఉన్నాయి? వాళ్ళు ఏమేమి సాధించారు ఆ సివిలైజేషన్‌లో? ఓకే. ప్రజలు ఎలా జీవించారు? ఎలా బ్రతికారు? ఈ చాప్టర్‌లో చూద్దాం. ఓకేనా? ఏమి దిగులు పడకండి. మనము చక్కగా ప్రతి ఒక్క వర్డ్ క్రిస్టల్ క్లియర్‌గా ఇప్పటివరకు చెప్పిన చాప్టర్స్ లాగానే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. కమింగ్ టు ద పిక్చర్. బ్యూటిఫుల్‌గా ఉంది పిక్చర్ చూడండి. ఇదేంటిట నార్త్ గేట్ ఎంట్రన్స్. ఓకే. వెయిట్ ఎ సెకండ్. ఓకే. హ్మ్. నార్త్ గేట్ ఎంట్రన్స్ అట్ ధోలవీరా కాజిల్. ఓకే. ఇదేంటిట నార్త్ గేట్ ఎంట్రన్స్ అట్ ధోలవీరాస్ కాజిల్ ఏరియా. ఓకే. అసలు ఈ ధోలవీరా అనేది ఏంటిది? ధోలవీరా అనేది ఒక ప్లేస్ అన్నమాట. ఓకే. ఈ ప్లేస్ ఎక్కడుంది? ఈ ప్లేస్ ఎక్కడుంది అంటే ఓకే. ఈ ప్లేస్ ఎక్కడుంది అంటే గుజరాత్‌లో ఉంది. ఎక్కడుంది? గుజరాత్‌లో ఉంది. ఇది ఏంటి? ఈ గుజరాత్‌లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్లేస్ అన్నమాట ఇది. హరప్పన్ సివిలైజేషన్ ప్లేస్ ఇది. హరప్పన్ సైట్‌లో ఇది వన్ ఆఫ్ ద సైట్ ఈ ధోలవీరా అనేది. ధోలవీరా ఎక్కడుంది అంటే గుజరాత్‌లో ఉంది. ఇది నార్త్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది నార్త్ ఎంట్రన్స్. ఓకే. క్యాజల్ ఏరియా. క్యాజల్ ఏరియా అంటే ఏం లేదు. ఇదొక హై పీపుల్ ఉండే ఏరియా అని అర్థం చేసుకోండి. హై పీపుల్ అంటే అడ్మినిస్ట్రేటర్స్, ఓకే. లీడర్స్ అలాంటి వాళ్ళు. ఓకే. లీడర్స్ ఉండే ఏరియా అని అర్థం చేసుకోండి. ఓకే. సో, అండ్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్. ఓకే. కొంచెం ఎలీట్ పీపుల్ ఉన్న ప్లేస్ అన్నమాట. ఈ క్యాజల్ ఏరియా. సో, ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా స్టోన్స్, స్టోన్స్‌తో కట్టారు. ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చూసారా? సో, థిస్ పిక్చర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్. కమింగ్ టు ద నెక్స్ట్ పేజ్. వాట్ ఈస్ ఎ సివిలైజేషన్? ఫస్ట్ క్వెషన్ అదే కదా! ఫస్ట్ బిగ్ క్వెషన్ అదేంటో చూద్దాం. వి సా ద ఫస్ట్ హ్యూమన్ గ్రూప్ సెటిలింగ్ డౌన్. నేను చెప్పా గదా! సెటిల్ డౌన్ అయ్యాడు మనిషి. చక్కగా అగ్రికల్చర్ ఫార్మింగ్ చేసుకుంటున్నాడు. డెవలపింగ్ సమ్ టెక్నాలజీస్ డెవలప్ చేశాడనుకున్నాం గదా! ఏం టెక్నాలజీస్? పాటరీ అని చూసాం గదా! అక్కడ. పాటరీ, తర్వాత వెపన్ మేకింగ్, మెటలర్జీ ఇవన్నీ చూసాం. సో, కన్‌స్ట్రక్షన్ గూడాట. కన్‌స్ట్రక్షన్ ఉంటేనే గదా! హట్స్ కట్టుకున్నాడు గదా! ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడో చూద్దాం. మెటలర్జీ. మెటలర్జీ అంటే ఏంటి అంటే ఇంక్లూడ్స్ ద టెక్నిక్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ మెటల్స్. మెటల్స్ అంటే ఐరన్, కాపరు వీటితోనే గదా మనం టూల్స్ ప్రిపేర్ చేసుకునేది. ఇప్పుడు మనం నాగలి దేనితో చేస్తున్నాం? మెటలే గదా! ఐరన్‌తోనే గదా!
సో, ఈ మెటల్‌తో అది ఎలా తయారు చేశారు? అదే మెటలర్జీ అన్నమాట. దాన్ని మెటల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. భూమిలో ఉంటాయి మెటల్స్. భూమిలో ఉన్న మెటల్స్‌ని తీయడం. ఓకే. మట్టి అంతా కలిసిన దాని నుంచి మెటల్‌ని తీయడం. మెటల్‌ని తీయడాన్నే మెటలర్జీ అంటారు. ఓకే. దాన్ని ప్యూరిఫై చేయాలి. నేచర్‌తో ఉంటుంది గదా! ఇసకలో, మట్టిలో ఉంటుంది కదా! ప్యూరిఫై చేయాలి. వేరే ఫార్మ్‌లో కంబైన్ అయ్యి ఉంటుంది. సో, దీన్ని తీయడాన్నే ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని మెటల్స్‌ని మెటలర్జీ అంటారు. ట్రాన్స్‌పోర్ట్. ట్రాన్స్‌పోర్ట్ అంటే బుల్లక్ కార్ట్సా? ఏమి టెక్నాలజీ వీల్ సృష్టించడం. ఇది గూడా ఒక టెక్నాలజీయే. వీల్ లేకపోతే ఇప్పటికి మనం ఏం చేయలేం గదా! అండ్ మూవింగ్ టువర్డ్స్ సివిలైజేషన్. ఓకే. సో, ఇవన్నీ చేసుకుంటూ ఎక్కడికొచ్చాట? నాగరికత. అడ్వాన్స్‌డ్ లెవెల్‌కి వచ్చాడు. అదే సివిలైజేషన్. సో, దెన్ వాట్ ఈస్ సివిలైజేషన్. సివిలైజేషన్ అంటే ఏంటి అంటే, టు బి ప్రిసైజ్ అడ్వాన్స్‌డ్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ సొసైటీస్. ఇప్పటివరకు నేను చెప్పాను కదా! అడ్వాన్స్ అయిపోయారు. ప్రజలు అడ్వాన్స్ అయ్యారు. ఏంటి? ఎలా అడ్వాన్స్ అయ్యారు? అంటేట ఈ ఫాలోయింగ్ క్యారెక్టర్స్ ఉండాలట. నాగరికత ఉంది. అక్కడ నాగరికతమైన ప్రజలు ఉన్నారు అంటే ఇవన్నీ ఉండాలట. ఏమేం క్యారెక్టరిస్టిక్స్ ఉండాలట? ఒక గవర్నమెంట్ ఉండాలట. మనకి గవర్నమెంట్ ఉంది కదా! హ్మ్. గవర్నమెంట్ చక్కగా మనకి ఏం కావాలి? ఎలా ఉండాలి? పోలీస్, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చూసుకోవడం ఇదంతా ఉంది కదా! సో, ఇదన్నమాట. గవర్నమెంట్ ఉండేదిట. అడ్మినిస్ట్రేషన్ కూడా ఉండేదిట. ఓకే. అడ్మినిస్ట్రేషన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్. చాలా రకాల అడ్మినిస్ట్రేషన్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే మేనేజ్ చేయడం. ఓకే. ఏదైనా గాని మేనేజ్ చేయడం. టు మేనేజ్ ఏ మోర్ కాంప్లెక్స్ సొసైటీ అండ్ ఇట్స్ మెనీ యాక్టివిటీస్. ఇంత కాంప్లెక్స్ సొసైటీ కదా! చాలా రకాల పీపుల్ ఉన్నారు. చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. వాళ్ళు చేసేవి చాలా రకాలున్నాయి యాక్టివిటీస్. ఒకళ్ళు పాటరీ చేస్తాడు. ఒకళ్ళు మెటల్స్ చేస్తారు. ఒకళ్ళు టూల్స్ చేస్తారు. వెపన్స్ చేస్తారు. తయారు చేస్తారు. కాయిన్స్ తయారు చేస్తారు. ఇలా చాలా రకాలు చేస్తున్నాడు హ్యూమన్. ఇన్ని యాక్టివిటీస్ ఇంత కాంప్లెక్స్ సొసైటీని ఎలా అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేశాడు? ఫస్ట్ టైమ్ కదా! మనిషికి కూడా. ఎలా చేశాడు? గవర్నమెంట్ ఎట్లా ఫార్మ్ చేసుకున్నాడు? సో, ఫార్మ్ అయితే ఈ 2 అయితే ఉండాలి. ఏంటి? గవర్నమెంట్ ఉండాలి. చక్కటి అడ్మినిస్ట్రేషన్ కూడా ఉండాలి. అర్బనిజం. అర్బనిజం ఉండాలి. అర్బనిజం అంటే ఏంటి? సిటీస్. టౌన్ ప్లానింగ్. చక్కటి టౌన్ ప్లానింగ్. ఈ టౌను ఇలా ఉండాలి. గ్రిడ్ సిస్టమ్‌లో ఉండాలి. ఇక్కడ రోడ్స్ ఉండాలి. ఇక్కడ హౌసెస్ ఉండాలి. తర్వాత ఇక్కడ హౌసెస్ ఉండాలి. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉండాలి. తర్వాత ఎలక్ట్రిసిటీ ఇక్కడ ఇవ్వాలి. అలా ప్రతి ఒక్కటి చూసుకోవాలి కదా మనిషి మరి. అదే టౌన్ ప్లానింగ్ అన్నమాట. టౌన్ ప్లానింగ్ ఉండాలి. తర్వాత గ్రోత్ ఆఫ్ సిటీస్ అండ్ దేర్ మేనేజ్‌మెంట్. ఓకే. సిటీస్ గ్రో అవుతున్నాయి కదా! వాటిని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఏముండాలి సిటీలో? మనకిప్పుడు ఏమున్నాయి? వాటర్ ఫెసిలిటీ ఉంది. డ్రైనేజ్ ఉంది కదా! ఇప్పుడు ఇంకా ఉంది. ల్యాప్‌టాప్స్, టెలికామ్, కమ్యూనికేషన్స్ ఎవ్రీథింగ్ వి హావ్ రైట్? సో, అప్పుడేంటి వాటర్ మేనేజ్‌మెంట్ డ్రైనేజ్ సిస్టమ్ ఈ 2 మెయిన్‌గా ఇచ్చారు. నెక్స్ట్ క్రాఫ్ట్స్ అంటే ఏంటి? చేత్తో తయారు చేసే ఐటెమ్. ఏ చేత్తో ఏం చేస్తున్నాడు? చక్కగా హ్మ్. ఆహ్, స్ ఓకే. మేనేజ్‌మెంట్ ఆఫ్ రా మెటీరియల్స్. ఫస్ట్ మేనేజ్ జేసుకోవాలి రా మెటీరియల్. రా మెటీరియల్ అంటే ఏంటి? ముడి పదార్థం. ముడి పదార్థం ఏంటి? మనకేదైనా ఇప్పుడు ఇప్పుడు ఈ ల్యాప్‌టాప్ తయారు చేయాలనుకోండి, లేదంటే ఈ పెన్ తయారు చేయాలి. దీనికి ఏం కావాలి ముడి పదార్థం? ఇది కావాలి, ప్లాస్టిక్ ఐటెమ్ కావాలి, తర్వాత నిబ్ కావాలి, ఇదంతా కావాలి గదా! సో, ఇది ఫర్ సపోజ్ ఈ చైన్ తయారు చేయాలంటే గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేసిన వెంటనే అది నెక్లెస్ అయిపోదు గదా! గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ప్యూరిఫై చేయాలి. తర్వాత ఆ గోల్డ్ నుంచి సన్నటి తీగ నుంచి, ఆ తీగ నుంచి మనకి ఐటెమ్ రావాలి. ఇదంతా చేయాలన్నమాట. ఈ క్రాఫ్ట్స్. ఓకే. మెటల్ నుంచి క్రాఫ్ట్స్, స్టోన్ నుంచి క్రాఫ్ట్స్, తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. ఫైనల్‌గా ఇది ఫినిష్డ్ గుడ్ గదా! ఇది ఫినిష్డ్ గుడ్ గదా! ఇది ఫినిష్డ్ గుడ్ కదా! అట్లా ఇది ఫినిష్డ్ గుడ్. ఈ ఫినిష్డ్ గూడ్స్ లాంటివి వాళ్ళు దాన్నేం జేస్తారు? అమ్ముకుంటారా ఏంటి? అమ్ముకోవాలి. ట్రేడ్ ఉండాలి. నెక్స్ట్ చేసుకొని పెట్టుకోలేరు కదా! అవన్నిటిని గూడా అమ్ముకోవాల. అమ్ముకుంటేనే వాళ్ళకి ఆహ్, మరి ఎట్లాగా? వాళ్ళ జీవన శైలిలో ఉండాలి కదా! నెక్స్ట్ మీ దగ్గర ఒకటుందంటే నా దగ్గర ఒకటి. నీది నాకివ్వు, నాది నీకిస్తా.
ఓకే. లైక్ థట్. ట్రేడ్ ఏంటి? బయింగ్ అండ్ సెల్లింగ్. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఎనీ ఐటెమ్స్. మీరిప్పుడు చాక్లేట్ కావాలి. షాప్‌కెళ్ళి కొనుక్కుంటున్నారు. అదే ట్రేడ్ అన్నమాట. అలాగా వాళ్ళు ఇంటర్నల్ ట్రేడ్ చేశారు. యాస్ వెల్ యాస్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్. ఇంటర్నల్ ట్రేడ్ అంటే ఏంటి అంటే వితిన్ ద సిటీ ఆర్ వితిన్ ద కంట్రీ అన్నమాట. ఎక్స్‌టర్నల్ ట్రేడ్ అంటే ఏంటి అంటే ఔట్ ఆఫ్ ద కంట్రీ విత్ డిఫరెంట్ కంట్రీస్ మనం ట్రేడ్ చేస్తే బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తే దాన్ని ఎక్స్‌టర్నల్ ట్రేడ్ అంటారు. ఓకే. విత్ డిస్టెంట్ రీజియన్స్ ఎక్స్‌టర్నల్, ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ రెండూట ఆ నాగరికతలో మన ఫస్ట్ సివిలైజేషన్‌లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో 2 ఉన్నాయి. ఇంటర్నల్ యాస్ వెల్ యాస్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్. సమ్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్. రైటింగ్ లేకుండా ఎలాగా? ఫర్ సపోజ్ మీకు ఇన్ని సామాన్లు అమ్మాము. రాసుకోవాలి కదా! ఇంత గూడ్స్, ఇంత బ్యాలెన్స్ ఉంది. ఏదైనా ఏది రాయడానికైనా మనకి రైటింగ్ అనేది ఉండాలి కదా! రికార్డ్స్ మెయింటైన్ చేయాలి కదా! రికార్డ్స్ మెయింటైన్ చేయలేకపోతే పోయిన వారం నువ్వు అంత తీసుకున్నావు అనేది ఎలా తెలుస్తుంది? కష్టం చాలా. అందుకని రైటింగ్ అనేది సమ్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ అయితే ఉండాలి మరి. కల్చరల్ ఐడియాస్ అబౌట్ లైఫ్, వరల్డ్. కల్చరల్ ఐడియాస్ కూడా. ఎక్స్‌ప్రెస్డ్ త్రూ ఆర్ట్. ఓకే. వాళ్ళు బొమ్మలు గీయడమా? లేదంటే పెయింటింగ్ ఏసారా? ఆర్కిటెక్చర్ కట్టడాలు కట్టించారా? లిటరేచర్ రాసారా? ఓకే. దేంట్లో అయినా గ్రంథాలు రాసారా? లేదా ఓరల్ ట్రెడిషన్ నోటితో ఫోక్‌లోర్ జానపదాలు చేసుకున్నారా? ఎలాగా జీవించారు? ఓకే. ఆచార వ్యవహారాలేంటి? పద్ధతులేంటి? డైలీ వాళ్ళ లైఫ్స్‌లో వాళ్ళ కస్టమ్స్ ఏంటి? ఆచార వ్యవహారాలేంటి? ఓకే. ఇవన్నీ కూడా ఉండాలట ఆ సివిలైజేషన్‌లో. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఇవి ఉన్నాయి. ఓకే. మన సివిలైజేషన్‌లో ఇవన్నీ ఉన్నాయి కూడా. ప్రొడక్టివ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఎలా ఉండాలట? ప్రొడక్టివ్‌గా ఉండాలి. ఓకే. సో, అంటే వేసిన పొలంలో ఇంత సరిపడనంత మనకి పంట రావాలి. అంతకన్నా ఎక్కువగా రావాలి అని చేసుకోవడమే. తక్కువొస్తే ఇట్స్ నాట్ ప్రొడక్టివ్. ఓకే. చక్కగా సరిపడినంత వచ్చి మంచిగా పుష్కలంగా ఉంటే అగ్రికల్చర్ బావుంటుంది. ఆహ్, ఆ ల్యాండ్‌కి. ఎనఫ్ టు ఫీడ్. ఓకే. సరిపడనంత. చెప్పా గదా! నాట్ జస్ట్ ద విలేజెస్ బట్ ఆల్సో సిటీస్. విలేజెస్‌కి సరిపడినంత వాళ్ళు వండుకొని వాళ్ళు తినేసేస్తే సరిపోదు. మరి సిటీస్ ఎలా బ్రతుకుతాయి? ఓకే. సిటీస్ పంటలు పండించట్లేదు గదా! ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ప్రెజెంట్‌లో గూడా మన సిటీసే పంటలు పండించవు. ఆ విలేజెస్ రూరల్ ఇండియానే కదా పంటలు పండించేది. వాటి వరకే అవి చేసుకున్నాయంటే ఆ సివిలైజేషన్ ఉంటుందా? సిటీస్‌లో ఎవరైనా బ్రతకగలుగుతారా? బ్రతకలేరు కదా! బ్రతకాలి అనంటే ఏం చేయాలి? వాళ్ళకి కూడా సరిపడినంత ప్రొడక్షన్ అయితే ఉండాలి గదా! అగ్రికల్చర్. అదనమాట. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్. బాగా మీకు అర్థమైందనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ బ్యాక్‌కెళ్ళి వినండి. ఒకసారి ఆలోచించండి. ఏం ఆలోచించాలట? విచ్ వన్ ఆఫ్ ద అబోవ్ క్యారెక్టర్స్ డూ యూ థింక్ ఈస్ ద మోస్ట్ ఫండమెంటల్? ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకున్నాం గదా! మన సివిలైజేషన్‌లో మీకు ఏది అత్యంత ఇంపార్టెంట్ అనిపిచ్చింది? చెప్పండి. అసలు దట్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్స్ ఎసెన్షియల్ టు ద డెవలప్‌మెంట్ ఆఫ్ ఆల్ అదర్స్. మిగతా వాళ్ళు గూడా బ్రతకాలి. మిగతా వాళ్ళు గూడా డెవలప్ అవ్వాలి. అట్లాంటి క్యారెక్టరిస్టిక్ ఏది మీకు ఉండాలి అని కంపల్సరీ అనిపించేది ఏంటది చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనిపిస్తుంది. ఓకే. అదేంటిదో ఒకసారి చెప్పండి. లెట్స్ ఎక్స్‌ప్లోర్. ఫర్ ఈచ్ క్యారెక్టరిస్టిక్ ఇన్ ద లిస్ట్ అబోవ్ ఓకే. మనకిచ్చిన లిస్ట్ అబోవ్ మనం ఇప్పుడు చూసాం గదా! దాంట్లోట కెన్ యూ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ప్రొఫెషన్స్ అండ్ ఆక్యుపేషన్స్? మీరు ప్రొఫెషన్స్, ఆక్యుపేషన్స్ లిస్ట్ రాస్తారా? అని అడుగుతున్నారనమాట. మైట్ ఎక్సిస్ట్ ఇన్ దట్ సొసైటీ. ఆ సొసైటీలో ఏమేంటివి మెటల్స్‌తో చేశారు, స్టోన్స్‌తో చేశారు, కన్‌స్ట్రక్షను. ఓకే. కార్పెంటర్సు. తర్వాత ఏంటి పాటరీ, పాటరీ చేశారు. మెటలర్జీ. హ్మ్. ట్రాన్స్‌పోర్ట్, ట్రాన్స్‌పోర్ట్‌కి కావాల్సినవి తయారు చేయాలి కదా! సో, ఇవన్నీ లిస్టే. ఓకే. అగ్రికల్చర్ ఈస్ ఆల్సో అన్ ఆక్యుపేషన్. అగ్రికల్చర్, ఫుడ్ తర్వాత ట్రేడ్, ట్రేడ్ బిజినెస్ మ్యాన్. బిజినెస్, బిజినెస్ ఈస్ ఎ ఆక్యుపేషన్. ట్రేడ్ కదా! ట్రేడ్‌లోనే రకరకాలు. నెక్స్ట్ ఇట్ ఈస్ ఈజీ ఎనఫ్ టు సీ దట్ ఆల్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ మోస్ట్ సొసైటీస్ ఇన్ ద వరల్డ్ టుడే. ఇప్పటికి కూడా ఇవన్నీ ఉన్నాయి. ఏది ఆగిపోలేదు.
ఇంకా ముందుకెళ్ళాడు గాని మనిషి వెనక్కెళ్ళలేదు. ఆపలేదు ఏది గూడా. బట్ వెన్ డిడ్ సివిలైజేషన్ బిగిన్? అసలు ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇన్ ద సెన్స్ వి హావ్ నౌ డిఫైన్డ్. అసలు ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి మనం చెప్పినవన్నీ? సివిలైజేషన్ బిగాన్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలోట వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే సమయంలోట నాగరికత అనేది మొదలైంది. ఒక్కొక్క రీజన్ లో ఒక్కొక్క నాగరికత. మెసపటోమియా అంటే ఇరాక్ తర్వాత సిరియా. ఇరాక్ సిరియాలో మనకి ఒక సివిలైజేషన్ స్టార్ట్ అయింది. అదేంటి? దాని పేరేంటి? మెసపటోమియన్ సివిలైజేషన్. మెసపటోమియన్ సివిలైజేషన్. నెక్స్ట్ అది ఎప్పుడు జరిగిందిట? 6000 సంవత్సరాల క్రితం జరిగింది. ఫస్ట్ ఏంటిట? వరల్డ్ లో మెసొపొటేమియా. అది ఎప్పుడు జరిగింది? 6000 సంవత్సరాల క్రితము. ఎక్కడంటే ఇరాక్, సిరియా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వార్ జరుగుతుంది కదా ఆ ప్రాంతం దగ్గరలో అన్నమాట. నెక్స్ట్ ద సివిలైజేషన్ ఇన్ ఏన్షియంట్ ఈజిప్ట్. సెకండ్ ఏంటంట? ఈజిప్టియన్ సివిలైజేషన్. ఓకే. ఇన్ మెనీ వేస్ హ్యుమానిటీ, ఇంకా ఫ్యూ మోర్ సివిలైజేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఇన్ మెనీ వేస్ చాలా రకాలుగా హ్యుమానిటీ would not have reached its present stage without the enormous contributions and advances of the ancient civilization. నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నా, గత మనిషి పాస్ట్లో అంటే హిస్టరీలో మనిషి అడ్వాన్స్ అవ్వకపోతే మనం ఈ పరిస్థితుల్లో ఉండేవాళ్ళం కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఫర్ నౌ ఇప్పటికి హవెవర్ కానీ వి విల్ ఓన్లీ లుక్ ఎట్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. మనము ఓన్లీ ఇండియన్ సబ్ కాంటినెంట్. వరల్డ్ చూసేసాం సరే, ఈజిప్ట్ మెసపటోమియా అనుకున్నాము అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటి? ఇండియన్ సబ్ కాంటినెంట్ చూద్దాము. అండ్ ఇట్స్ నార్త్ వెస్ట్ రీజియన్ ఈజ్ వేర్ అవర్ స్టోరీ. మన స్టోరీ ఎక్కడ బిగిన్ అవుతుందంటే ఇక్కడ బిగిన్ అవుతుంది. ఎక్కడ? నార్త్ వెస్టర్న్ రీజియన్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, నాట్ ఇండియా. ఇండియన్ సబ్ కాంటినెంట్ మనం లాస్ట్ చాప్టర్ లో చూసేసాం ఆల్రెడీ. ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఆల్ దిస్ లైక్ పాకిస్తాన్, ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, ఎవ్రీథింగ్, మయన్మార్, ఎవ్రీథింగ్ హోల్లీ యాజ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తానికిట నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియాలో, నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ పార్ట్ లో ఈ ఫస్ట్ సివిలైజేషన్ స్టార్ట్ అయింది. అదే ఇండస్ సరస్వతి సివిలైజేషన్, అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఫస్ట్ వచ్చేసరికి ఏ సివిలైజేషన్ స్టార్ట్ అయింది వరల్డ్ మొత్తంలో? అయితే మెసపటోమియా ఫస్ట్. సెకండ్ ఏది వరల్డ్ మొత్తంలో? ఈజిప్ట్. తర్వాత వచ్చేసరికి మంది. అలా గుర్తుపెట్టుకోండి. అదే ఇండియాలో ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తానికైతే మంది ఏంటది? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇదేంటి అంటే ఇది ఒక సీల్ అన్నమాట. ఓకే. ఐ థింక్ దిస్ ఇస్ అ యూనికార్న్. దిస్ అ టైమ్ లైన్. ఓకే. మందెప్పుడు అంటే 2600 బీసీ టు BCE. అందుకే టైమ్ లైన్ అండ్ సోర్సెస్ ఆఫ్ హిస్టరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. గుర్తుపెట్టుకోండి. BCE నేను చెప్పాను మీకు. ప్రతి చాప్టర్ లో ఇక్కడ నుంచి క్లాసెస్ పైకెళ్ళే కొద్దీ మీకు ఎవ్రీ చాప్టర్ లో BCE, BC, CE, AD ఇలాంటివి తగులుతూనే ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఆ చాప్టర్ మళ్ళీ చూడండి. ఓకే. బిఫోర్ క్రైస్ట్ అంటే క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం అంటాం కదా అది. ఇప్పుడు 2600 సంవత్సరాలు టు 1900 సంవత్సరాల క్రితం BCE. 2600 BCE మధ్య నుంచి 1900 BCE మధ్యలో జరిగినదే ఈ సరస్వతి, ఇండస్ వ్యాలీ ఆర్ హరప్పన్ సివిలైజేషన్. ఓకే. హోప్ సో యూ అండర్స్టూడ్. ఓకే. ఫ్రమ్ విలేజ్ టు సిటీ, రైట్? రూరల్ ఇండియా టు village to advanced societies with all the facilities. Okay. Humans are evolving very fast, right? Tributary అంటే ఏంటంటే the river that flows into a larger river. ఒక రివర్ ఉంది, ఆ రివర్ వెళ్ళి పెద్ద రివర్ లో కలుస్తుంది అనమాట. దాన్నే ట్రిబ్యూటరీ అంటారు. ఏ రివర్ అయితే కలుస్తుందో అది ట్రిబ్యూటరీ. ఇప్పుడు గంగా ఉంది, గంగా ఒక పెద్ద రివర్. యమున వచ్చి గంగలో కలుస్తోంది.
ఓకే. ఈ యమున అనే రివర్, యమున is the tributary of Ganga. Okay. Not Ganga is tributary of Yamuna. Not vice versa. You can only say Yamuna is the tributary of Ganga. ఓకే. యమునలో కలిసే నదులు కూడా ఉంటాయి మళ్ళీ. సో దిస్ రివర్ is the tributary of Yamuna then. This one is not the tributary of Ganga. Okay. Fine, you understood. Okay, coming here. The vast plains of Punjab today divided between India and Pakistan and Sindh, now in Pakistan, are watered by Indus River. మనము ప్రీవియస్ చాప్టర్ లో నార్త్ వెస్టర్న్ రీజియన్ లో రిగ్వేదాలో సప్త సింధవ అని పిలిచేవాళ్ళు. ఆ ల్యాండ్ చాలా ఫర్టైల్ ల్యాండ్, 7 నదులు ఉన్న ల్యాండ్ అది అని చెప్పుకున్నాం కదా. అక్కడే ఇండస్, సరస్వతి రివర్స్ మెన్షన్ చేసి ఉన్నారు ఆ చాప్టర్ లో. మీరు గనక క్లియర్ గా చూస్తే మీకు కనపడుతుంది. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు అది. ప్లీజ్ వెయిట్ ఎ మినిట్. ఎస్, సీ హియర్. This is the northwestern region of Indian subcontinent. See, this is the flourishing, fertile region of our Indus Valley civilization. This is the most fertile place. First civilization started here. Here. Ekkada ante ikkada. This place. So which place? This is the place. See here. Indus Saraswati civilization. Indus Saraswati civilization. చూడండి, పాకిస్తాన్ సింధ్ పార్ట్ అండ్ ఇండియా పంజాబ్ రీజియన్ ఇక్కడ మిక్స్ అయింది. దిస్ పార్ట్, దిస్ is where Indus Valley civilization started. Okay, coming to our page back. Correct. I have shown you where it started. Okay, this is watered by Indus River and its tributaries. Jhelum, China, Bravi, Bias, and such. This made those plains fertile. Right? నది మట్టిని, అక్కడున్న మట్టిని సారవంతంగా చేస్తుంది. ఓకే, దాని వల్లనే మనము రకరకాల పంటల్ని పండించుకోగలుగుతున్నాము. అందుకే మీకు ఎర్లీ హ్యూమన్ కూడా రివర్ పక్కన స్టార్ట్ చేశాడు అనేది మీకు లాస్ట్ చాప్టర్ లో చెప్పాను. ఓకే, ఎవ్రీ చాప్టర్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు చిన్న లాజిక్ అర్థం కాకపోతే మీకు ఏమీ అర్థం కాదు. ఓకే, ఫేవరబుల్ టు అగ్రికల్చర్. A little further east. A few millenniums ago. మిలీనియం అంటే ఇది కూడా టైమ్ లైన్ చాప్టర్ లో చెప్పాను. ఓకే, ఫ్యూ 1000 years ago. సెంచురీ అంటే 100 years, మిలీనియం అంటే 1000 years అని చెప్పాను. ఫ్యూ 1000 years ago ఇంకొక రివర్ కూడా ఉండేదిట. అదేంటి అంటే సరస్వతి రివర్ యూజ్ టు ఫ్లో ఫ్రమ్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయ త్రూ హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. హర్యానా, పంజాబ్. ఎస్, సీ హియర్. This is the northwestern region of Indian subcontinent. See, this is the flourishing, fertile region of our Indus Valley civilization. This is the most fertile place. First civilization started here. Here. Ekkada ante ikkada. This place. So which place? This is the place. See here. Indus Saraswati civilization. Indus Saraswati civilization. చూడండి, పాకిస్తాన్ సింధ్ పార్ట్ అండ్ ఇండియా పంజాబ్ రీజియన్ ఇక్కడ మిక్స్ అయింది. దిస్ పార్ట్, దిస్ is where Indus Valley civilization started. Okay, coming to our page back. Correct. I have shown you where it started. Okay, this is watered by Indus River and its tributaries. Jhelum, China, Bravi, Bias, and such. This made those plains fertile.
రైట్. నది అక్కడున్న మట్టిని సారవంతంగా చేస్తుంది. ఓకే. దాని వల్లనే మనము రకరకాల పంటల్ని పండించుకోగలుగుతున్నాము. అందుకే మీకు ఎర్లీ హ్యూమన్ కూడా రివర్ పక్కన స్టార్ట్ చేశాడు అనేది మీకు లాస్ట్ చాప్టర్‌లో చెప్పాను. ఓకే. ఎవ్రీ చాప్టర్ ఈస్ ఇంపార్టెంట్. మీకు చిన్న లాజిక్ అర్థం కాకపోతే మీకేమీ అర్థం కాదు. ఓకే. ఫేవరబుల్ టు అగ్రికల్చర్. ఎ లిటిల్ ఫర్దర్ ఈస్ట్. ఎ ఫ్యూ మిలీనియమ్స్ ఎగో. మిలీనియం అంటే ఇది కూడా టైమ్‌లైన్ చాప్టర్‌లో చెప్పాను. ఓకే. ఫ్యూ థౌసండ్ ఇయర్స్ ఎగో. సెంచురీ అంటే 100 ఇయర్స్. మిలీనియం అంటే 1000 ఇయర్స్ అని చెప్పాను. ఫ్యూ థౌసండ్ ఇయర్స్ ఎగో ఇంకొక రివర్ గూడా ఉండేదిట. అదేంటి అంటే సరస్వతి రివర్ యూజ్డ్ టు ఫ్లో ఫ్రమ్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయ త్రూ హర్యానా, పంజాబు, రాజస్థాను, గుజరాత్. హర్యానా, పంజాబు, రాజస్థాను, గుజరాత్. ఈ పార్ట్‌లో అయితే ఫ్లో అయింది. ఎప్పుడు? కొన్ని వేల సంవత్సరాల క్రితం. సమ్ హండ్రెడ్స్ ఇయర్స్ ఎగో. ఇప్పుడుందా అంటే ఇప్పుడు లేదు. నౌ సరస్వతి ఈస్ నాట్ ఫ్లోయింగ్ రివర్. కొంతమంది చెప్తారు ఇట్స్ గోయింగ్ అండర్ గ్రౌండ్. ఆ పాత్ అయితే కనిపిస్తుంది. మనం పైనుంచి చూసినప్పుడు వెన్ వి ఆర్ లుకింగ్ ఫ్రమ్ ద సాటిలైట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకైతే సరస్వతి రివర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేదైతే కనిపిస్తుంది అని చెప్తారు. ఓకే. ఫైన్. ఇన్ దిస్ హోల్ రీజియన్ ఈ రీజియన్ మొత్తంలో ఫ్రమ్ అబౌట్ 3500 బీసీఈ విలేజెస్ గ్రూ ఇంటూ టౌన్స్. ఎప్పటి నుంచిట 300 3500 సంవత్సరాల క్రితంట. అంటే ఈ సివిలైజేషన్ స్టార్ట్ అవ్వకుండా అయిన ముందే ఇంకా. సివిలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పాము? 2600 బీసీఈ టు 1900 బీసీఈ. ఓకేనా? సో, అంటే దీనికన్నా ముందే కదా గ్రో అవుతాయి. అప్పుడే కదా అడ్వాన్స్ స్టేజ్‌కెళ్తారు. టౌన్స్‌గా ఫార్మ్ అయినాయిట. ఇంక్రీజింగ్ ట్రేడ్. ట్రేడ్ అనేది వర్తకం, వ్యాపారం చాలా బాగా జరిగింది. అదర్ ఎక్స్‌చేంజ్ డిఫరెంట్ కంట్రీస్‌తో డిఫరెంట్ ఎక్స్‌చేంజెస్ జరిగినాయి. ఓకే. టౌన్స్ గ్రూ ఫర్దర్ ఇంటూ సిటీస్. రైట్. ఫస్ట్ మనకి ఎప్పుడైనా ఇప్పటికైనా అంతే గదా! మనకేంటి విలేజెస్. విలేజెస్ తర్వాత టౌన్స్ అవ్వాల్సిందే. టౌన్స్ తర్వాత సిటీ అయిపోతుందా? అవ్వలేదు కదా! సిటీస్. రైట్. సో, ఈ సీక్వెన్స్ అనేది అప్పట్లో గూడా ఫాలో అయ్యారు. చూడండి. టౌన్స్ గ్రో ఇంటూ సారీ విలేజెస్, విలేజెస్ గ్రో ఇంటూ టౌన్స్ గ్రో ఇంటూ సిటీస్. రైట్. ఈ ట్రాన్సిషన్ ఎప్పుడైంది అనంటే 2600 సంవత్సరాల క్రితం. టౌన్స్ ఎప్పుడు 3500 కొన్ని 1000 సంవత్సరాల క్రితం ఏసుకోండి. 1000 సంవత్సరాలు పట్టింది మరి సిటీస్ అవ్వడానికి. ఈ సివిలైజేషన్ అడ్వాన్స్ సొసైటీ అడ్వాన్స్ స్టేజ్‌కి రావడానికి. ఓకే. ఆర్కియాలజిస్ట్ అనేది గూడా మనకి టైమ్‌లైన్ అండ్ సోర్సెస్ ఆఫ్ హిస్టరీ. ఆర్కియాలజిస్ట్ అంటే ఎవరు అని ఇప్పుడు మీరు నన్ను అడగొద్దు. ఆ చాప్టర్‌కెళ్ళి వినండి చక్కగా. ఆర్కియాలజిస్ట్ ఎవరో తెలుస్తుంది పిల్లలు. ఓకే. ఆర్కియాలజిస్ట్ గేవ్ దిస్ సివిలైజేషన్ సెవరల్ నేమ్స్. ఆర్కియాలజిస్ట్స్ ఇదే సివిలైజేషన్‌కి చాలా రకాల పేర్లు ఇచ్చారట. ఏమేం పేర్లిచ్చారు? రాయండి. ఇండస్, హరప్పన్, ఇండస్ సరస్వతి, సింధు సరస్వతి. ఇండస్ అన్నా, సింధు అన్నా ఒకటే కదా! ఓకే. అసలు సింధు ఫస్ట్ ఉంటుంది. సింధు నుంచి ఇండస్ వచ్చింది. ఇదెవరు? ఇదెవరు చేశారు? పర్షియన్సా? గ్రీక్సా ఎవరు? ఇది గూడా మనం లాస్ట్ చాప్టర్‌లో చెప్పుకున్నాం. ఈ క్వెషన్‌కి కూడా ఆన్సర్ కామెంట్స్‌లో పెట్టండి. ఎవరయింది? ఎట్లా అయింది? సింధుని ఇండస్ ఎట్లా అయింది? ఒకసారి చెప్పండి నాకు కామెంట్స్‌లో. సో, ఇన్ని రకాల పేర్లున్నాయి. 1 ఇండస్, 2 హరప్పన్, 3 ఇండస్ సరస్వతి, 4 సింధు సరస్వతి. రైట్? 4 different names for the same civilization. We will use all these terms. Inhabitants are called inhabitants అంటే అక్కడ నివసించే ప్రజలని ఏమనేవాళ్ళు? హరప్పన్స్ అనేవాళ్ళు. యాస్ ఇట్ ఈస్ హరప్పన్ సివిలైజేషన్. హరప్ప ఉంది కాబట్టి ఇక్కడ హరప్పన్స్ అనేవాళ్ళు వాళ్ళని. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే చాలా పురాతనమైన నాగరికత ఇది. ఓకే. సో, లెట్స్ సీ. ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఇచ్చారు. ఇది ఏంటి అంటే సుఖ్నా జండోర్ నియర్ గుజరాత్. ఓకే.